డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఒక 4-5 సంవత్సరాలు అయితే జరిగే మార్పు ఏంటంటే వాళ్ళ బరువు తగ్గిపోతుంది, వాళ్ళ మజిల్స్ తగ్గిపోతూ వస్తాయి. ఇలా మజిల్స్ తగ్గిపోతే వచ్చే సమస్య ఏంటి? ఫస్ట్ వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకి శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు, అలసటగా ఉంటారు. సెకండ్, వాళ్ళ శరీరంలో ఉన్న మజిల్ తగ్గిపోతూ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న గ్లూకోజ్ కూడా కంట్రోల్ అవ్వదు. అప్పుడు నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతుంది, డోసెస్ పెరుగుతుంది. సో కంప్లీట్గా టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అయితే అప్పుడు డయాబెటీస్ కంట్రోల్ కాకుండా ఉండడమే కాకుండా, ఒకవేళ దేవుడు ఒక 80-100 సంవత్సరాల ఆయుష్ ఇస్తే ఒక 10-15 సంవత్సరాలకు ముందర వాళ్ళ ఆయుష్ తీరిపోతుంది. రీజన్ ఏంటంటే ఈ షుగర్ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. ఇలా మజిల్ తగ్గిపోతూ నీరసంగా ఉండేటటువంటి డయాబెటీస్తో సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చినాను. అది మరేదో కాదు, డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ అనేదంటే ఏడిఏ రికమెండ్ చేసినటువంటి, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ రికమెండ్ చేసినటువంటి బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్. దీంట్లో 5 రకాలైనటువంటి ప్రోటీన్ సోర్సెస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్ ఉంటుంది. డయాగ్రామ్లో ఉన్నటువంటి 5 రకాల ప్రోటీన్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరంలో షుగర్ వల్ల తగ్గిపోయేటటువంటి మజిల్ లాస్ని ఫస్ట్ అరెస్ట్ చేస్తుంది. మజిల్ లాస్ కాకుండా కాపాడుతుంది. అండ్ స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ మజిల్ అమౌంట్ని పెంచుతూ పోతుంది. అప్పుడేమవుతుంది, శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఈ మజిల్లోకి వెళ్ళి ఖర్చు అవుతుంది. అడిషనల్గా ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఈ మజిల్లోకి వెళ్ళి మజిల్లో స్టోర్ అవుతుంది. సెకండ్, దీంట్లో 5 రకాల ప్రోటీన్ సోర్సెస్, వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఈ 5 రకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల, గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉండడం వల్ల ఈ మజిల్స్ తొందరగా పెరుగుతాయి. ఉదయాన్నే టిఫిన్ చేస్తాం, ఏదో చట్నీ బాగుందనో, సాంబార్ బాగుందనో 2 ఇడ్లీ తినేది ఒక 4-5 ఇడ్లీ తింటాం. ఇమ్మీడియట్గా గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అప్ అవుతాయి. ఇక్కడ మిమ్మల్ని కాపాడడానికి డయాగ్రామ్ ఎలా ఉపయోగపడుతుందంటే, డయాగ్రామ్లో వే ప్రోటీన్ ఉంటుంది. ఈ వే ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా చేస్తుంది. సో మనం బ్రేక్ఫాస్ట్కు ముందర 2 లెవెల్డ్ స్కూప్ 120 ml వాటర్లో కలుపుకొని తాగుతాం. ఇప్పుడు ఒకవేళ 2 ఇడ్లీ 3 ఇడ్లీ మీరు ఎక్స్ట్రా తినేసినారు అనుకోండి, ఈ డయాగ్రామ్లో ఉండేటటువంటి వే ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేటట్టు చేస్తుంది. ఆబ్వియస్గా పెరిగినటువంటి గ్లూకోజు శరీరం లోపల అంటే మజిల్ లోపలికి వెళ్ళిపోయి అది ఇమ్మీడియట్గా షూటప్ అవ్వకుండా కాపాడేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఉన్నటువంటి మిగతా 4 రకాల ప్రోటీన్లు, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, రోజు మొత్తం మీరు ఎనర్జెటిక్గా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి మీ బాడీ కూడా ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. అది కాకుండా ఈ ప్రోటీన్ తొందరగా మీకు డైజెస్ట్ అవ్వదు. సో ఆబ్వియస్లీ మీరు ఎక్కువ ఫుడ్ తినరు, మీకు ఎక్కువ ఆకలి కూడా వేయదు. దీని ద్వారా కూడా పెరిగేటటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో HbA1c కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన డయాగ్రామ్ ఒక 3 నెలల పాటు తీసుకున్నారనుకోండి, బిగినింగ్లో HbA1c చెక్ చేసుకుని 3 నెలల తర్వాత HbA1c చెక్ చేసుకుంటే ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ HbA1cని అచీవ్ చేసేదానికి అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి.